మిత్రమా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను దిగజార్చుకుని ఎవరిని కూడా ప్రేమించుకో. ప్రేమ అవసరమే, కానీ నీ పరువును తీసే ప్రేమ నీకు అస్సలు అవసరం లేదు. నిన్ను ఇష్టపడమని ఎవరిని కూడా బలవంత పెట్టకు మిత్రమా. కొన్ని రోజులు మౌనంగా ఉండు. మౌనంగా ఉండడం వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడాలి. మన జీవితంలోకి కొంతమంది రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది కదా. కొంతమంది ప్రయత్నిస్తారు, కొంతమంది నేర్పిస్తారు, కొంతమంది నిన్ను ఉపయోగించుకుంటారు, కొంతమంది బ్రతకడం ఎలా అని నీకు చెప్తారు మిత్రమా. బాధను భరించలేనప్పుడే కన్నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు అనేవాళ్ళు కాలం మారింది అని, కానీ ఇప్పుడు అంటున్నారు లోకం మారిందని. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు ఓడిపోతున్నావని అర్థం కాదు, నువ్వు ఇంకా బలంగా తయారవుతున్నావని అర్థం మిత్రమా. గతం మర్చిపోతేనే ఈరోజు పరిస్థితిని నువ్వు ఆనందించగలవు. బంధం ఎప్పుడు బలంగా మారుతుందో తెలుసా? బంధాన్ని కలుపుకుంటే సరిపోదు, బంధాన్ని చివరి వరకు నిలుపుకోవాలి. ప్రేమ ఒకరికి ఉంటే సరిపోదు మిత్రమా, ఇద్దరిలో కూడా ఉండాలి. బాధ్యత ఒకరిదంటే ఇద్దరూ పంచుకోవాలి. నాది నేను అనుకుంటే సరిపోదు, మనది మనం అనుకోవాలి. నీతో నాకు లెక్కేంటని ఉండకూడదు. ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడే ఆ యొక్క బంధం మరింత బలంగా మారుతుంది. ఎవరైనా మీతో వారి బాధను చెప్తే వీలైతే సహాయం చేయండి, లేదంటే 4 మంచి మాటలు చెప్పి ఓదార్చండి. అంతేగాని మరో మాటలని వారి యొక్క మనసును అస్సలు బాధ పెట్టకండి. వాళ్ళ అనుభవిస్తున్న బాధ కంటే మీ మాటలే వారిని మరింత బాధ పెడతాయని గుర్తించుకో మిత్రమా. అయినా ఈ రోజుల్లో సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధని పంచుకునే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. ఏమంటావు నేస్తమా? మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కానీ కత్తిర్లా కాదు. సూది పని ఎప్పుడు కూడా జోడించడం మాత్రమే, కత్తిరి పని ఎప్పుడు కూడా విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి, కానీ కత్తెరలాగా విడదీస్తూ బ్రతకూడదని తెలుసుకో మిత్రమా. పక్షి తన పిల్లలకి రెక్కలు వచ్చాక ఎగరమని నేర్పుతుంది, కానీ గూడును మర్చిపోమని చెప్పదు. మనిషి మాత్రం ఎదిగాక గూడుని మర్చిపోతున్నాడు. తన కోసమే గూడులో కూర్చున్నది అంటే ఎదురు చూసే తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నాడు. అదేంటో విచిత్రం కదా. అందుకే అన్నారేమో, ప్రశాంతమైన స్థలాలు రెండని. 1 తల్లి గర్భం, 2 శ్మశానం. ఎందుకంటే అక్కడ ఎవరూ తప్పు చేయరు. చుట్టూ చీకటి ఉన్న భయం వేయదు, దేనిపైన ఆశ ఉండదు, నాది అనే స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఏదైనా సరే మిత్రమా, ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు కోపం తెచ్చుకొని నీ యొక్క విలువను ఎప్పుడు కూడా తగ్గించుకోకు. వాళ్ళని జస్ట్ ఒక చిరునవ్వు ఇవ్వు. ఆ యొక్క చిరునవ్వు ఎలా ఉండాలంటే వాళ్ళ ముఖం పైన నవ్వుని మాయం చేసేంత గొప్పగా ఉండాలి. నీకు ఒక మాట చెప్పిన మిత్రమా, నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వు ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎర్రగానే ఉంటుంది. మంచితనం రంగుల్లో లేదు, మంచితనం మనసుల్లో ఉంది. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగినా సరే ఒక్క సింహగర్జనకు సమానం కాదు కదా. కొంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసి ఒక నింద ఎప్పటికీ కూడా నిజం కాదని గుర్తుంచుకో. భయాన్ని గెలిచిన వారు జీవితాన్ని గెలుస్తారు మిత్రమా. ప్రతి ఒక్కరి జీవితంలో భయం ఉంటుంది, కానీ దాన్ని దాటిన వారే ముందుకు సాగుతారు. ఎందుకంటే ఎవ్వరికీ భయపడకుండా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి 5 బలాల గురించి ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మనలో పెంచుకుంటే ఎవరూ మన మనసును అస్సలు కదిలించలేరు. 1, నిన్ను నువ్వు నమ్మితే చాలు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మన భయాలను మొదట ఔషధం అంటే ఆత్మవిశ్వాసం. ఎవరు ఏమనుకుంటారో కంటే నేను చేయగలను అన్న నమ్మకం ఉండాలి. తప్పులు జరిగినా సరే నీపైన నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ మనసును నిన్ను అస్సలు మోసం చేయొద్దు మిత్రమా. ఇక 2, భయం మన ఆలోచనలోనే పుడుతుంది.
ఫియర్ ఈజ్ బోర్న్ ఇన్ యువర్ థాట్స్. ఎందుకంటే మనకి ఏదైనా సరే భయమేసిందంటే అది మనసులోని ఆలోచనల ప్రతిఫలం. నీ ఆలోచనలు గమనించు, ఆ ఆలోచనలు నియంత్రించు. నెగిటివ్ ఆలోచనలకి విలువ అస్సలు ఇవ్వద్దు మిత్రమా. మనసు ఏ దిశగా వెళుతుందో జీవితం కూడా అదే దిశగా వెళుతుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, సహనం అనేది అంతర్గత శక్తి. జీవితంలో ప్రతి సమస్య కూడా సమాధానం వెంటనే రాదు. అసహనాన్ని భయాన్ని పెంచుతుంది, కానీ సహనం భయాన్ని ఎప్పుడు కూడా చంపేస్తుందని గుర్తుపెట్టుకో. సమయం మన పక్షాన పనిచేస్తుందనే నమ్మకం ఉంచు. నీ శాంతం నీ బలమవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఏదైనా సరే తెలుసుకోవడం అంటే ఒక విముక్తి. భయం ఎక్కువగా తెలియని దానిపైనే ఉంటుంది. జ్ఞానం పెరిగితే భయం తగ్గిపోతుంది. ఎందుకంటే నీకు భయం వేసే విషయం గురించి నేర్చుకో మిత్రమా, అర్థం చేసుకో. అప్పుడు ఆ భయం నీ ముందే లొంగిపోతుంది. కాదంటారా? ఎదుటివారి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు మిత్రమా. నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది, ఇతరుల నోటి మాటలో కాదు. ఎవరైనా మీ గురించి మాట్లాడితే ఆ మాటల్ని పట్టించుకోవాలో లేదో అనేది అది మీ యొక్క నిర్ణయం. ఎందుకంటే వారి మాటలు పట్టించుకుంటే మీ మనశ్శాంతి కూడా పోతుంది. మీ మీద మీకు నమ్మకం పూర్తిగా తగ్గిపోతుంది. జీవితంలో మీ లక్ష్యమేంటో, మీ దారేంటో మీకు మాత్రమే తెలుసు. ఇతరుల మాటలతో ఆగిపోతే మీరు ఏ కళ్ళని కూడా చేరుకోలేరు మిత్రమా. ఇక రెండు, నీ విలువ నువ్వే గుర్తించు. నీ కష్టమేంటో నీకే బాగా తెలుసు కదా. నీ కలలో నీ బాధ, నీ పోరాటం ఎవ్వరికి కూడా పూర్తిగా తెలియదు. మరి వాళ్ళు ఎలా నీ విలువను సరిగ్గా అంచనా వేస్తారో చెప్పు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా సరే అది వారి అభిప్రాయం మాత్రమే. కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే అసలు శక్తి. అందుకే ఎప్పుడు కూడా నీ విలువ నువ్వే గుర్తించుకో. ఇతరుల మాటలతో కాదు, నీ పనులతో నువ్వు నిరూపించుకో మిత్రమా. గుర్తించుకో, నిన్ను నువ్వు గౌరవిస్తేనే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ఎప్పుడైనా సరే వదిలేయడం నేర్చుకో. మన జీవితంలో గొప్ప పాఠం ఏంటంటే వదిలేయడం. పాత జ్ఞాపకాలు, విఫలమైన సంబంధాలు, చేదు అనుభవాలు ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంటే మన భవిష్యత్తు ముందుకు అస్సలు కదలదు. కొన్ని విషయాలు వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం. జీవితంలో గెలుపోవటంలో సహజం మిత్రమా. మనుషులు మారిపోవడం కూడా సహజం. పరిస్థితులు అనుకోకుండా రావడం కూడా సహజం. వాటిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే మనం ముందుకు పోలేం కదా. వదిలేయడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. వదిలేస్తే మనసు తేలికవుతుంది. దారులు కొత్తగా తెరుచుకుంటాయి. ఇక నుంచి మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగే వాటిని పట్టుకోకుండా వదిలేయడం నేర్చుకోండి మిత్రమా. అర్థమైందనుకుంటా. ప్రేమ విషయంలో ఒక అమ్మాయి సాహసంగా ఎవరిని నమ్మదు. ఒక అమ్మాయి నమ్మింది అంటే ప్రేమ విషయంలోనే కాదు, తన శరీరాన్ని కూడా లెక్క చేయదు మిత్రమా. అంత గాఢంగా ప్రేమిస్తుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.